మూడవదిగా ఎపి రాసిన పత్రిక 10, 19, 20 వచనం చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. చాలండి. మూడోదిగా దేవునికి మనకున్న అడ్డుగోడ కూడా ఏమైపోయింది? తొలగిపోయింది. అర్థమైన దేవునికి మనకున్నటువంటి అడ్డుగోడ తొలగిపోయి దేవుని యొద్దకు డైరెక్ట్ వెళ్ళడం ధైర్యం మనము కలిగిన వారుగా ఉన్నాము. నాలుగోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 అదే వచనం, ఇందాక చదువుకున్న వచనం చదవండి. ఆయన మన సమాధానమై ఉండి చూడండి, ఈ ద్వేషానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు యూదుడివి, నువ్వు అన్యజనుడివి అని చెప్పేటువంటిది ఏం తెలుసా? ఒక అడ్డుబండగా అడ్డుగోడగా ఉన్నటువంటి ఏం తెలుసా? చెప్పండి, చదవండి. ఇక్కడ విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము యూదుడికి అన్యజనులకి వేరు చేసేటువంటి యొక్క అడ్డుగోడ అడ్డుబండ ఏంటిదంటే ఏంటి? ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఏం చేశాడు? అక్కడ తన శరీరమందు కొట్టివేశాడంట. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1:21-22 చదవండి. కొలస్సీ రాసిన పత్రిక గతకాలమందు దేవునికి దూరస్తులను నీ దుష్కృల వలన చదవండి. 13-14 చదవండి. 2:13-14 ఇందులో ఉంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును వెంకులతో సిలువకు కొట్టివేసి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాన్ని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువలో చేసిన కార్యం ఏంటిదంటే మనకిని దేవునికి అర్థమైన పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి దేవుని దగ్గర వెళ్ళటానికి అడ్డుగా ఉన్నటువంటి ఏంటంట? విధి రూపకమైన ఏంటంట? ఆజ్ఞలు గల పత్రము. అదే దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రం ఒకటి ఉంది. ఆ పత్రం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు పాపివి. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మనకు తెలుసు 10 ఆజ్ఞలు బైబిల్ ఉంది కదా. ధర్మశాస్త్రం ఏంటి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ప్రియులారా, ఆ 10 ఆజ్ఞలు లేకుంటే ధర్మశాస్త్రం ఎంత కూడా ఏం చేస్తుంది? నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి నీకు ఈ శిక్ష, ఈ పాపం చేశావు కాబట్టి ఈ శిక్ష. నిత్యం ఏం చేస్తుంది? నీ మీద నేరారోపణ చేస్తుంది. నువ్వు ఈ పాపం చేసినందుకు నీకు ఈ శిక్ష ఉంది. రుణం అంటే రుణపడి ఉన్నామన్నమాట. శిక్ష అంటే ఏంటిది? ఈ శిక్ష నీకుంది. ఈ పాపం చేసి అబద్ధాలు కాబట్టి నీకేముంది? ఈ శిక్ష. నువ్వు దొంగతనం చేసావు ఈ శిక్ష. అబద్ధసాక్ష్యం చెప్పావు కాబట్టి ఈ శిక్ష. కొండాలు చెప్పావు కాబట్టి ఈ శిక్ష. అన్యాయం దోచుకున్నావు కాబట్టి శిక్ష. ఏంటో శిక్ష? మరణమే, ఇంక వేరే ఏం లేదు. అయితే ఆ యొక్క విధి రూపకమైన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ పత్రాన్ని ఏదంట? సిలువకు కొట్టేశాడంట. సిలువ కొట్టి ఏం చేస్తాడు?
ఆ చేయి రాతలు ఆయన రాసిన రాతలు అవి. ధనం ఎవరిచ్చారండి? దేవుడు రాసిచ్చాడు. చివరికి ఆయన ఏం చేశాడంట? దాన్ని తుడిచి వేశాడంటండి. అదే రాయబడింది కదా ఇక్కడ, మేకులతో కొట్టి సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములు అన్నింటినీ ఏం చేశాడు? క్షమించాడు. వింటున్నారండి? ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఎందుకంటే ఆ ధర్మం కొట్టివేయడానికి కారణం ఏంటి? ఆయనే ధర్మశాస్త్రం ఏం చేశాడు? నెరవేర్చాడండి. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రములు ఏ ఒక్క నీతిమంతుడుగా ఎంచబడలేడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రియులారా, పాపము చేసే మానవునికి ఎలాంటి శిక్ష దొరుకుతుంది అంటే పాపం యొక్క ప్రియుల భయంకరత్వాన్ని గురించి తెలియపరిచేది ఏంటిది? ధర్మశాస్త్రం. అంటే ఏ పాపము చేస్తే ఎంత భయంకర శిక్ష ఉంటుందో దాన్ని తెలియపరిచేది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? మనిషి మీద ఏం చేస్తుంది? నేరోడపన చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, అయితే దేవునికి మహాకృపను బట్టి ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రాన్ని తానే నెరవేర్చిన వాడుగా తాను రాసినటువంటి యొక్క రాతను ఏం చేశాడు? ఆయన ఆ సిలువ కొట్టి ఆ శ్రేవతలు ఏం చేస్తుంటా? తుడిచివేసి, అలాగే మన పాపాలు, మన యొక్క అతిక్రమం ఏం చేశాడు? క్షమించి, ప్రియులారా, మనల్ని ఏం చేస్తున్నాడు? తిరిగి బ్రతికెట్టు గొప్ప కృప ఇస్తాడు. ఆయన చేవల తుడిచివేయడం ద్వారా, మన అపరాధములు క్షమించబడడం ద్వారా మనమేమో నిర్దోషులుగా నీతిమంతులై ఎక్కడికి పోతున్నాం? పరిస్థితుల్లో ప్రవేశించేటకు ధన్యత మనకు దొరికింది. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క తెర, అడ్డు తెర చినిగిపోవటము మనకేం చూపిస్తుందంటే, ప్రియులారా, మనకిని దేవునికి మధ్యనటువంటి అడ్డుగోడలు ఏమైపోయినాయి? తొలగిపోయింది. మొట్టమొదటి ఏం తొలగింది? పాప అని అడ్డుగోడ తొలగించాడు. అర్థమైందా? ఒక నువ్వు దేవుని దగ్గర రావాలనుకుంటే ఏదో చర్చికి వచ్చి కూర్చుంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్టు కాదండి. అర్థమైందా? ఆదివారం చర్చికి వచ్చిన మాత్రం నువ్వేమైనట్టు? దేవునికి వచ్చినట్టు కాదండి. ఎప్పుడైతే నీవు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుతావో అప్పుడే నువ్వు దేవుని యొద్దకు వస్తావు. దేవునికి నీకు సంబంధం అవుతుంది. నువ్వు దేవుని బిడ్డగా ఎంచబడతావు. నువ్వు పరలోక వారసుడు అవుతావు. కాబట్టి పాపమని అడ్డుగోడ ఏమైంది? పోయింది, తొలగిపోయింది. రెండోది ఏమైంది? ఏమైంది రెండోది? రెండోది ఏం చెప్పాము? మొట్టమొదటి పాపమనే అడ్డుగోడ, రెండోది ద్వేషము. యూదులకుని అన్ని జనులకు మధ్య ఉన్నటువంటి గోడ తొలగిపోయింది. అర్థమైందండి? అందుకని మన హృదయాల్లో కూడా ఎవరి మీద ద్వేషం కూడా ఉండకూడదు. మన హృదయాలు ఎవరి మీద కూడా ద్వేషము ఉండకూడదు. మళ్ళీ ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎందుకో తెలుసా? ఎందుకు మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి? ఎందుకు ప్రేమించాలి అంటే, ఒకప్పుడు మనం అందరము ఎలా ఉన్నాం? అదే స్థితిలోనే ఉన్నాం. అంటే నరకానికి పోయే స్థితిలోనే ఉన్నాం. అటు యూదుడైనా శిక్షకు పాత్రుడు, అన్యజనుడైనా శిక్షకు పాత్రుడే. ఒకరికొకరు ద్వేషించుకునే వాళ్ళం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆ యొక్క ద్వేషమును అడ్డుకోవడం పగలగొట్టి ఏం చేశాడు? ఇద్దరిని ఒకటి చేశాడు. మనందరం ఒక నూతన పురుషులమయ్యాం. సంఘం అంటే ఎవరు? నూతన పురుషుడు. ఒక వ్యక్తి, ఒకే వ్యక్తి మనమందరము కూడా. కాబట్టి ఈ ఒక్క వ్యక్తిలో ఏముంటాయి? ద్వేషము, కోపము, పగలు, ద్వేషం ఉంటాయా? ఉండవు. ఇక అవసరం అనుకుంటే ఒక స్థలంలో బురద అంటుకుంది అనుకోండి, రెండో వైపు నుంచి చేయిలో కాదు కాలగా ఏం చేస్తుంది? శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే సంఘంలో ఒకవేళ కొన్నిసార్లు తొందరలు వస్తూ ఉంటాయి, కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందుకని ఆ యొక్క పొరపాట్లను ఇంకా ఎక్కువ చేసుకొని ద్వేషంతో నింపబడడం కొరకు కాదండి. దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరి చేసుకోవాలి, సరి చేయాలి. సరి చేసే బాధ్యత నీకుందండి. ఒకవేళ ఒక వ్యక్తి పడిపోతే ఏం చేయాలి? ఇంకో వ్యక్తి ఏం చేయాలి? లేపమని దేవుని వాక్యం చెప్తుంది.
ఈ రీతిగా ఒకరొకరు ఏం చేయాలి? ఏం చేయాలి? శుద్ధి చేసుకొని మనం ముందుకు సాగవలసిన వారై ఉన్నాం. అతి భావన నీకు లేకపోతే అసలు రక్షింపబడలేదని దాని అర్థం అండి. ఎవడు ఎట్లా పోతే నాకేం, నా పని నేను చూసుకుంటాను, వస్తాను పోతాను, ఒక సంబంధం లేదు అక్కడ ఒక భావన ఉన్నట్లయితే నువ్వు ఏం లేవు, సంఘం అనేటువంటి శరీరంలో నువ్వు లేవని దాని అర్థం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి రెండోది ఏం చేశాడు? ద్వేషం అనే గోడ పోయింది. తర్వాత మూడోది గట్టిగా చెప్పడం నాకు వినపట్లేదు. గట్టిగా చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. మొట్టమొదటి ఏంటిది? పాపం అని అడ్డుగోడ. రెండోది ద్వేషం అని అడ్డుగోడ. మూడోది దేవునికి మనకున్నటువంటి అడ్డుగోడ తొలగిపోయింది. అర్థమవుతుందండి. నాలుగోది ఏంటిది? వెతుకుతాం కదా మనము. ధర్మశాస్త్రం ఏంటంటే అడ్డుగోడ ఏం చేస్తాడు? దేవుడు తొలగించేస్తాడు. ఈ రీతిగా ఈ నాలుగిటి నుంచి ఏం చేస్తాడు దేవుడు? మనకేం చేస్తాడు? అడ్డుగోడ తొలగించి మనకే ఒక నూతనమైన మార్గాన్ని ఏం చేశాడు? ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గము నూతనమైన మార్గం అంట. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి? చూడండి, మొత్తం ఆ యొక్క ఎబ్రాయ పత్రిక 10వ అధ్యాయము 19-20 చదవండి. ముగిస్తాను, అయిపోయింది. సహోదరులారా, నూతనమైనది జీవము గలది ఆయన శరీరము తెర ద్వారా. చాలండి. ఇక్కడ ఏం చేస్తాడు? ఒక నూతన మార్గాన్ని ఏం చేస్తాడు దేవుడు? క్రీస్తు ద్వారా ఏర్పాటు చేస్తాడండి. అది పాత మార్గం కాదు, కొత్త మార్గము. అందుకే అందులో నడవలసిన వారు అందరూ ఏం కావాలి? నూతన సృష్టిగా మార్చబడాలండి. పాత జీవితాలు కలిగిన వారు ఎవ్వరునూ అందులో ఏం చేయలేరు, ప్రవేశించలేరు, నడవలేరు. నేను యేసుని నమ్ముకున్నానని, మారు మనసు పొందాను, బ్యాప్టిజం పొందాను, పరిశుద్ధం పొందుకొని జీవిస్తున్నానని ఇంకా పాత క్రియని జీవితం ఉంటే, పాత స్వభావం ఉన్నట్లయితే నీవు ఆ మార్గంలో ఏమాత్రం లేవన్న సంగతి బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసు ప్రియ సహోదరి సహోదరా, మోసపోవద్దు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అందుకే అంటున్నాడు, ఎవడైనా ఆయన ఎందుకు ఉన్నారో ఏంటంటే క్రీస్తు ఉన్నారో వాడు నూతన సృష్టి. అప్పుడు పౌలు ఇంకొక మాట అంటున్నాడు, మేము దినదినం నూతన పరచబడుతున్నాం అంటున్నాడు అండి. ఇది దినదినం నూతన పరచుకొని ముందుకు వెళ్ళేటువంటి ఇక దారి అండి. మనం అందులో నడుస్తున్న కొద్ది ఏమవుతాం? మనము రోజు కొత్తదవుతూ ఉంటాం. అందులో రోజులు ఏమవుతాం? మన ఆత్మీయ జీవితము నూతన అనుభవంలోనికి, నూతన స్వభావంలోనికి. అర్థమైందా? పాత స్వభావం పోతూ ఉంటుంది, దైవిక స్వభావం రోజు రోజు కొత్త స్వభావం ఏంటి మనలోనికి వస్తూ ఉంటుంది. నూతన ఆనందం, నూతన ఆ యొక్క సంతోషము అనుభవిస్తే ఏం చేస్తావు? ముందుకు సాగుతావు. రోజులో నీ నోట ఏముంటుంది? కొత్త కీర్తన ఉంటుంది. ఏముంటుందండి? కొత్త కీర్తన ఉంటుంది. అలాంటి పాత నిబంధన కాలంలోనే కీర్తనకారులకు కొత్త పాటలు పాడేవాళ్ళు. ఇది మనమేం పాట పాడుతున్నామండి? ఎప్పుడు పాత మాటలే, పాత పాటలే, పాత జీవితం, పాత స్వభావమే. కాబట్టి వెనక్కి వస్తున్నాం కానీ ముందుకు మాత్రం పోవట్లేదండి. చూసుకుందాం ఒకసారి, మనం పరిశీలన చేసుకోండి ఒకసారి. రక్షణ పొంది ఎంత సంవత్సరాలు అయింది? ఎంతగా నూతన స్వభావం నాలో వచ్చింది? ఎంతగా పాతవని నాలో పోయింది? ఎప్పుడైతే ఈ రీతి ఆత్మీయ అనుభవంలో ఎలుగుతున్నామో ప్రియులారా, ఆత్మీయ అభిషేకం కూడా మనలో ఏమవుతుంది? నింపబడి ఉంటాము. అంటున్నారండి. ఎప్పుడైతే ప్రాచీన స్వభావం పోతుందో, అర్థమైందా? ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామో మన ఆత్మీయ అనుభవం కూడా ఏమవుతుంది? ఆత్మ నింపుదల, అభిషేకం కూడా ఏమవుతుంది మనలో? ఇంకా రోజులు ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రేమ అంతేగాని తరిగిపోదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇది నూతన మార్గం అండి. ఆ మార్గం ఏదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తున్నాను. అంతే కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. గొర్రెల పో ద్వారమును నేనే.
అదే ద్వారం, ఆ నూతన ద్వారం అండి. ఆ నూతన ద్వారానికి నువ్వు నడవాలంటే, ఆ మార్గం వెళ్ళాలంటే నువ్వు ఏం కావాలి? నూతన పరచబడాలి. అది నీ వల్ల ఏది కాదండి. అది కూడా దేవుని దగ్గరికి వచ్చి కేవలం అయ్యా నేను పాపిని, నన్ను కనికరించంటే ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. తీతు ప్రేమలారా 3:5 ప్రకారం నేను చదవకండి, అవన్నీ మీరు అసలు చెప్పేసాను, అయిపోయింది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నూతన స్వభావం కలగజేసి ఏం చేస్తాడు? ఆయన మనం ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. తర్వాత ప్రియులారా, చివరిగా ప్రియులారా, ఇప్పుడు మనకిని కదా దేవునికి వచ్చినటువంటి వారు ఎవరైతే పరిశీలనకు వచ్చారో వారు ఎవరు తెలుసా ప్రియులారా? ఇక అందులో యాజకుడు లేడు. యాజకుడు అని సామాన్య మనుషుడు అనేది ఏమాత్రము లేదు. అందరూ ఏమై ఉన్నారు? యాజకులే. అందరూ యాజకులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాజకత్వం చేయవలసిన వారుగా ఉన్నారు. యాజకుని పని ఏంటిది? రోజు ఏం చేయాలి? ధూపం వేయాలి. రోజు మందిరాన్ని పరిశుద్ధపరచాలి. ఇదే ఎవరి మందిరానికి? మందిరం ఎవరు? ఇదే మందిరం, మనమే మందిరం. ప్రతి ఒక్కరు ఆయన మందిరాలు. ఎవరి మందిరం వాళ్ళు ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. నిత్యము ధూపం వేయాలి. నిత్యం ప్రార్థన చేయాలి. పరిశుద్ధం నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఆల్రెడీ ప్రియమైన పిల్లారా, పరిశుద్ధ స్థలంలోకి ఉన్నాం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? పరిశుద్ధ స్థలంలో ఉన్నామండి. ఉన్నాం. మనం ఏం చేయాలి చేస్తా? నిత్యం ఆ ధూప వేదిక అక్కడ ఏముంటుంది? పరిశుద్ధ స్థలంలో ముఖ్యంగా 3 ఉపకరణలు ఉంటాయి. చాలా ఉన్నాయి. జస్ట్ మీకు అర్థం అవడానికి 3 విషయాలు చెప్తాను ప్రేమలారా. మొట్టమొదటిది దీపస్తంభము. దీపస్తంభం దేనికి చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మకు చూపిస్తుంది. అంటే పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, యాజకుడు అనబడిన ప్రతి వ్యక్తి, నువ్వు ఏ పనైనా చేయి, ఏ జాబ్ అయినా చేయి, బిజినెస్ చేయి, ఎవరైనా సరే నువ్వు అది ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. నంబర్ 1. ఎందుకంటే ఆ పరిశుద్ధ స్థలంలో జరిగే కార్యాలన్నీ కూడా ఆ దీప స్తంభం యొక్క వెలుగులోనే జరుగుతాయి. అక్కడ లైట్లు గీట్లు లేవు. బయట సూర్యరశ్మి అసలే రాదు. అర్థమైందండి? లోపల ఏముంటుంది? కేవలము ఆ యొక్క ఏ వెలుగు? పరిశుద్ధాత్మ, ఆ యొక్క దీపస్తంభం యొక్క వెలుగు మాత్రమే. అందుకే దేవుడు యాజకుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఆ దీపాన్ని చక్కపరుస్తూ ఉంటాడు. రెండోది ఏం చేస్తాడు? ఆ దీపం ఏం చేస్తాడు? ఆ దీప స్తంభములో ప్రియులారా, ఆ దీపస్తంభములో ప్రియమైన ఏముంటుంది తెలుసా? పండ్లు కూడా ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మలో ఏముంది? ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. ఆత్మ ఫలాలు ప్రత్యక్షపరచాలి. తర్వాత ఆత్మ వరాలు కూడా ఉన్నాయి. అది వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరైతే పరిస్థలంలో ఉన్నారో వాళ్ళకి పని ఏంటంటే పరిశుద్ధాత్మను అనుసరించి నడవాలి. ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మ వరాలు కూడా ప్రత్యక్షపరచబడాలి. అందుకే ప్రతి ఒక్క ప్రజలు పొందిన వాళ్ళు కేవలం అన్య భాష ఆగిపోకండి. పరిశుద్ధాత్మ వరాలు అడగండి. వరాలు కూడా ఇవ్వమని ఏంటండి? అడగండి. దేవుడు ఏం చేస్తాడు? వరాలతో నింపి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడండి. ఎవరో ఒక్కరికి పరిశుద్ధ ఒక్కరు పాస్టర్లకో ఎవరికో ఒక్కరికి ఇచ్చేది కాదు. ప్రతి ఒక్కరు యాజకులే. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆ యొక్క అభిషేకం నడవలసిన బాధ్యత ఉంది ప్రేమిలారా. రెండోదిగా నిత్యము కూడా ఏం చేయాలి? ధూపవేదిక ఏం చేయాలి? ప్రార్థించాలి. మధ్యవర్తిత్వం, అనేక మంది కొరకు ప్రార్థించడం, అనేక మంది కొరకు అంగలార్చడం, అనేక మంది కొరకు ఏం బతిమలాడటం, అనేక మందిని శిక్ష పడకుండా ఏం చేయాలి? అడ్డుపడి వారిని ఏం చేయాలి? కాపాడవలసిన బాధ్యత. అలాగే అన్య భాషలతో ప్రార్థన చేయడం, అన్య భాషలో పాటలు పాడటం, ఇవన్నీ కూడా అందులో వస్తున్నాయి ప్రేమిలారా. తర్వాత మూడోది ఏంటంటే రొట్టె సన్నిధి, రొట్టెల బల్ల, దాని మీద రొట్టెలు ఉంటాయి ప్రేమిలారా. ఇజ్రాయెల్ లెక్క ప్రకారము ఏముంటుంది? 12 రొట్టెలు ఉంటాయి ప్రేమిలారా. ఆ యాజకుడు ఏం చేయాలి? ప్రతి విశ్రాంతి దినమున దాన్ని మారుస్తూ ఆ యొక్క దాన్ని ఏం చేయాలంటే అక్కడే నిలబడి తినాలి. అదేం చూపింది? ప్రభువైన యేసుక్రీస్తు చూపింది. దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశాన్ని చూపిస్తుందండి. అర్థమవుతుందా? అంటే నిత్యం పరిస్థలంలో ఉంటే ఏం చేయాలి? నువ్వు దైవ వాక్యాన్ని చదవాలి, తినాలి. దాన్ని ఆ బలంతో ఏం చేయాలి? నువ్వు జీవితాన్ని కొనసాగించాలి. ఈ కార్యాలు ఎవరు చేయాలి? యాజకుడు చేసిన పని. అంటే ప్రతి విశ్వాసి చేయాలండి.
ఇది పాస్టర్ బాధ్యత. పాస్టరే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, అంతా ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే మీరు ఏర్పరచబడినటువంటి ఏంటంటే రాజులు గాను యాజక సమూహమై ఉన్నాము. యాజకుల పేరు చెప్పుకోవడం కాదండి, యాజకత్వం చేయాలి. యేసుని నమ్ముకుని ఆదివారం మాత్రం చర్చికి వస్తాను, ఇంకా ఏదో చేస్తాను, ఇంక తర్వాత నాకు ఏ బాధ్యత లేదన్న కాదు. ఏదో పొద్దున 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటానండి కాదు. నా కొరకు ఎవరో పాస్టర్ గారు ఉపవాసం చేస్తారని కాదు. వాళ్ళ పని వేరే ఉందండి. సేవకులకు మా పని ఇంకా ఎక్కువ ఉంది. కానీ ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి? నీ వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయాలి? ఒక యాజకుడుగా నిన్ను మలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అలాంటి కార్యాలు మనం చేయాలి. అందుకని సంఘంలో ఏం లేదు ప్రియమైన యాజకుడని సామాన్య మనుషులు లేరు. ప్రియమైన దేవుడి కృప ఇచ్చాడు మాకు. సంఘములో ఈ యొక్క ఒక కృప ఇచ్చాడు, ఒక అవయముగా దేవుడు ఏం చేసి వాడుకుంటున్నాడండి. అంతే తప్ప ఇందులో ఏది గొప్ప కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘంలో సమానమై ఉన్నారు. క్రీస్తు సంఘంలో అవయమై ఉన్నారు సంగతి మర్చిపోకూడదు ప్రియమైన. కాబట్టి ఇది ధన్యత మనందరికి ప్రవేశించాడు, అనుగ్రహించున్నాడు ప్రియమైన. మనం ఏమాత్రం మర్చిపోకూడదు. మనందరూ కూడా ఏం చేశాడు? దేవుని సన్నిధిలో చివరికి ఏం చేశాడు ప్రియమైన? ఆ అడ్డుతెర చినిగిపోవడం ద్వారా, అడ్డుతెర పోవడం ద్వారా మనందరం ఎక్కడ చేరాం? తండ్రి ఇంటిలోకి వచ్చాం. మనమందరం ఎవరు తెలుసా ప్రియమైన? పరజనులు, పరదేశులము కాదు, కానీ ఏమైనా దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఇంకొక వచనం చదివి నేను ముగిస్తాను ప్రియమైన పిల్లారా. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22 నుంచి చదవండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణముకును అనగా పరలోక యెరూషలేమునకును వేల వేల కొలది దేవతల ఎద్దకును పరలోకమున వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి దేవుని ఎద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ ఎద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్ష రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చినారంటండి? మోషే ఆ సియోను ఆ యొక్క సినాయి కొండ దగ్గరికి మనం రాలేదండి. ఎక్కడికి వచ్చామంట? పరలోకపు యెరూషలేముకి, పరిశుద్ధుల సమూహానికి. అర్థమైందండి? ఎక్కడికి వచ్చాం? ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి ఏం చేస్తాం? మనము వచ్చున్నాం. ఎక్కడికి వచ్చారంట? మనము మీరు సియోను కొండకు పోలేదు, అవసరం ప్రకారం వెళ్ళాము. మనం ఎక్కడికి వచ్చాము? ఎక్కడికి? పరలోకపు యెరూషలేముకి వచ్చున్నాం. చూడ ఒక్కొక్క మాట చదవండి, మనం ఎక్కడ ఉన్నామో రాయబడింది. మనం ఇప్పుడైతే మనము సియోను కొండకును అనగా జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవతల ఎద్దకును పరలోకమును వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరికి న్యాయాధిపతి దేవుని ఎద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ ఎద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మంచిగా చదవండి. ఎక్కడ వచ్చాం మనము? పరలోక యెరూషలేముకి వచ్చున్నాం, పరిశుద్ధుల ఎద్దకు వచ్చున్నాం. ప్రియమారా, ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఎద్దకు వచ్చున్నాం మనం. కాబట్టి ఆ స్థానానికి వచ్చున్నామండి. అదే తండ్రి యొక్క ఇల్లు అంటే. కానీ మనందరం ఎక్కడున్నాం? పరిశుద్ధ స్థలంలో ఉన్నాం, అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవంలో ఉన్నాం. విషయాన్ని మనం అర్థం చేసుకొని మనము భయభక్తులతో మనం ఏం చేద్దాం? ప్రభువును సేవిద్దాం. ఇటు ధన్యత, ఇటు కృప ఎలా దొరికిందంటే ప్రభువైన యేసు క్రీస్తు కల్వారి శిలువలో ప్రియమారా తన శరీరాన్ని తెరగా చేసుకున్నాడు. శరీరాన్ని ఏం చేశాడంట? తెరగా చేశాడంట. మనం చూసినప్పుడు ప్రియమైన పిల్లారా, ఆ యొక్క ఏంటిదంటే ఆ ప్రత్యేక గుడారానికి పైన 4 తెరలు ఉండేటువంటిది. 4 కప్పులు వేసేవారు, 4 రకాలుగా. అర్థమైందండి? అందులో కొన్ని తెరలు గొర్రె చర్మాలు, మేక చర్మాలు, లేకుంటే గొర్రె బొచ్చు వీటితో చేసేవాళ్ళు. కొన్ని ఏమో సముద్ర వాత్సల్యపు ఏమండి
తోలుతో చేయబడినటువంటిది ఉండేటువంటిది, తోలుతో. ఇప్పుడు యేసయ్య అంట తన శరీరమైన తెరను చేసి, అంటే ఏమైంది, ఆయన చనిపోవడం ద్వారా కదా ఒక తెర, చర్మముతో ఒక తెర చేయాలంటే ఏం చేయాలి, ఆ వ్యక్తి చనిపోవాలి. గొర్రెపిల్ల ఆ యొక్క ఆదాము అవ్వలకి ఏమొచ్చింది, చొక్కాయిలు చేయబడింది. దేంతో? గొర్రెపిల్ల చర్మము ద్వారా చేయబడింది. ఎప్పుడు వచ్చింది ఆ చర్మము? గొర్రెపిల్ల చనిపోయింది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోవడం ద్వారానే మనకేమైంది, ఆ పరిశుద్ధ స్థలం దగ్గర వెళ్ళడానికి, దేవునికి ధైర్యం వెళ్ళడానికి ఏం దొరికింది, ఏ అడ్డు లేకుండా ఆయన దగ్గర వెళ్ళి ఆయనతో ఉండడానికి ఏంటి గొప్ప కృప దొరికింది. ఈ విషయాన్ని ధ్యానం చేస్తూ కృతజ్ఞతతో మనం ఏం చేద్దాం, పరిశుద్ధ బల పాలు పొందాం. దేవుడు మనకు నియమించిన స్థలంలో మన స్థిరంగా ఉండి ఆయన ఆనందించి ప్రేమను ఆరాధిద్దాం. ప్రభు ఈ వాక్యంను దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆ కల్వారి శిలువ వైపు మనం అందరం కూడా చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో, ప్రియమైన బిడ్డలారా, బహు భయంకరమైన వేదన అనుభవించి ఆయన సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పిన వెంటనే ఆ తెర పై నుండి క్రిందికి చినిగిపోయినట్టుగా చూస్తున్నాం. అవును ప్రియమైన బిడ్డలారా, మనకున్న అడ్డుబండ, అడ్డురాయి, అడ్డుగోడ తొలగిపోయింది. దేవునికి వెళ్ళడానికి ఎన్నో అడ్డు తెరలు, అడ్డు గోడలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మరణించడం ద్వారా అవన్నీ తొలగిపోయి ఈ దినమున మనమందరం తండ్రి సన్నిధానంలో చేరటానికి, హల్లెలూయా, ఆయన పరిశుద్ధంలో చేరటానికి మనకొక గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు చేరి గొప్ప ఐశ్వర్యం అనిపించే భాగ్యం మనకు దొరికింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ స్తోత్రం, పరిశుద్ధ స్తోత్రం, పరిశుద్ధ స్తోత్రం. అయ్యా తీసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరోసారి అయ్యా ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా మా కలిగినటువంటి ఆ కృపా మహదైశ్వర్యముల గురించి ధ్యానించే గొప్ప కృపాభాగ్యం ఇచ్చారు. నీకు స్తుతులు ప్రభు. అయ్యా మా జీవితంలో నీకు మాకు ఉన్నటువంటి ప్రతి అడ్డు తెరలను, ప్రతి అడ్డుగోడలను నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా తొలగించి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ సముఖములో చేర్చి నీ ఇంటి వారముగా అయ్యా నీ యొక్క పరిశుద్ధుల సహవాసంలోనికి నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవిత నూతన పరిచారానికి స్తుతులు. నువ్వు ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కృతజ్ఞమై ప్రభు రేపు కాలంలో పరిశుద్ధ వల్ల పాలు పొందిన మరొక ఆయుక్తపరచండి. ఇంకెంతమంది ఇంకా దూరముగా ఉన్నారో ప్రభు, వారందరూ కూడా నీ సన్నిధికి నడిపించబడ్డ కృప చూపించి ఆమెను గొప్ప చేసుకోమని మాకు ఇచ్చిన గొప్ప ధన్యవాదాలు స్తోత్రాలు తెలుసు. ఈ రాకరాజు రేపు ఉదయకాలం మేమందరం ప్రభు కలుసుకొని స్తుతించి ఆరాధించడానికి, అలాగే నీ కృపను ధ్యానిస్తూ పరిశుద్ధ బల్ల పాల్గొని కృప దయచేసి నా గొప్ప చేసుకున్నాం. వెళ్తున్న బిడ్డలతో మాకు కృపాసం ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడొచ్చిన మన లోక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.
అందరికి కూడా యేసుకృష్ణంలో వందనాలు.